గతంలో కూడా చెరుకు సుధాకు సంబంధించిన అంశం పైన కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. అంటే ఒక మంత్రి పదవి చూసుకొని ఈ విధానాన్ని ఈ ధోరణిని ముందుకెళ్తున్నాడు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తాగుబోతు, చదువురాని ఒక దద్దమ్మ. వీడు సిబిఐటి కాలేజీలో ఫస్ట్ బ్యాచ్. వీడు శంకర్ దాదా ఎంబీబీఎస్. వీడు 18 సబ్జెక్టులకి 15 సబ్జెక్టు ఫెయిల్ అయినాడు. సుంట. వీడికి చదువు రాదు, నాలుగు వస్తే అక్షరం రాదు వీనికి. వీడు అక్కడ డొంకీలు కొట్టి, అప్పుడు డిటైన్ సిస్టమ్ లేదు ఇంజనీరింగ్లో, పాస్ అయ్యి వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్లో పట్టుకొని వీడు సిమెంట్ బస్తాలు అమ్మిండు. సూపర్వైజర్గా పనిచేసిండు. వీని కుటుంబం అడక్క తిన్నది. అట్లాంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మెల్లమె ఇంతింత వట్టుడింత అన్నట్లుగా మెల్లగా ఎమ్మెల్యే మంత్రి అయ్యి ఇవాళ ఏ పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. గతంలో చెరుకు సుధాకర్ పట్ల ఎట్లా వ్యవహరించాడు? చెరుకు సుధాకర్ ఒక ఉద్యమకారుడు, ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఆయన కొడుకే ఒక సుహాస్ అనే ఒక డాక్టర్, ఆయన చాలా సౌమ్యుడు. అతనికి ఫోన్ చేసి ఏ రకంగా దుర్భాషలాడిండో నేను మాట్లాడలేను ఆ భాష. ఎందుకంటే మేము చాలా అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము. కేసీఆర్ గారి నాయకత్వంలో అంతకుముందు విప్లవోద్యమంలో మేము పనిచేసినటువంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. ఒక బ్రాడర్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళం మేము. ఆ రకంగా లాంగ్వేజ్ మేము మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడితే మేము మళ్ళీ వెంకరెడ్డి తల్లిని తిట్టాల్సి వస్తుంది, వెంకరెడ్డి భార్య తిట్టాల్సి వస్తుంది, వెంకరెడ్డి అక్క తిట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు కూడా అక్క తల్లులే వాళ్ళు. కాబట్టి మేము తిట్టలేము. ఆయనలాగా లకారము యకారం మేము మాట్లాడలేము.